హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇక మ్యాడీ అయితే శ్రియతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అది విన్న చందు చాలా బాధపడుతూ, ఇదేంటి బావ శ్రియని పెళ్లి చేసుకోవడం ఏంటి? బావ మనసులో చిన్నికి స్థానం ఉంది, చిన్ని అంటే ప్రాణం, అలాంటిది బావ శ్రీని పెళ్లి చేసుకున్న అనడం ఏంటి అని ఇక చందు అయితే ఒంటరిగా ఉన్న మ్యాడీ దగ్గరికి వస్తాడు. అప్పుడే, ఏంటి బావా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు చందు అయితే. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అవును బావా, నేను అనేది కరెక్ట్గా అంటున్నాను. నీ మనసులో చిన్నికి ఎంత స్థానం ఉందో నాకు తెలుసు. నీ మనసులో చిన్ని అంటే నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసు. అలాంటిది చిన్నిని దూరం చేసుకొని శ్రీని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు బావా అని అంటూ ఉంటాడు చందు అయితే. నేను శ్రీని పెళ్లి చేసుకోవడానికి ఇక అమ్మ నాన్న కోరిక మేరకు, అమ్మ నాన్నకి శ్రీ అంటే ప్రాణం, అందుకనే అమ్మ నాన్న ఇష్టమే నా ఇష్టం, అందుకే శ్రీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని అనగానే, ఏంటి బావా, అమ్మా నాన్నల కోసం నీ ప్రేమని చంపేసుకుంటావా, ఇక చిన్నిని మర్చిపోతావా అని అంటూ ఉంటాడు చందు అయితే. లేదు బావా, ఇకనైనా నువ్వు ఇక చిన్నిని వెతకడానికి ప్రయత్నించు. చిన్ని కోసం నువ్వు ప్రాణమైనా ఇస్తానని ఒక్కోసారి చెప్పావు, అలాంటిది చిన్నిని ఎలా మర్చిపోతావు బావా? నువ్వు చిన్నినే పెళ్లి చేసుకొని తీరాలి అని చందు అనగానే, ఇక చిన్నికి నా మనసులో చోటు లేదు. అయినా నా అమ్మని చంపిన ఇక వాళ్ళ అమ్మ గురించి తెలుసుకొని కూడా నేను చిన్నిని ఎలా పెళ్లి చేసుకోమంటావు? అయినా ఇక నుంచి నా మనసులో చిన్ని లేదు, చిన్నికి స్థానం లేదు. చిన్ని అంటే నాకు కోపం తప్ప తన మీద ప్రేమ లేదు. ఇక చిన్నిని మర్చిపోయాను. చందు, నువ్వు మళ్ళీ మళ్ళీ చిన్నిని గుర్తుకు చేయకు అని ఇక అక్కడి నుంచి అయితే మ్యాడీ వెళ్ళిపోతాడు. ఇక చందు మాత్రం చాలా బాధపడుతూ, ఇదేంటి, బావ మనసులో చిన్నికి స్థానం ఉంది, కానీ బయటికి మాత్రం ఇలా అనుకుంటున్నారు. అయినా చిన్ని వాళ్ళమ్మ ఇక ఆంటీని చంపేయడం ఏంటి? ఇక అసలు నిజమేంటో తెలుసుకోవాలి. అసలు చిన్ని వాళ్ళమ్మ ఇక ఇక అత్తయ్యని చంపేసిందా, లేక వెనకాల ఏదైనా కారణం ఉందా? ఎలాగైనా చిన్ని ఎక్కడుందో, చిన్ని ఎవరో తెలుసుకొని బావకి దగ్గర చేయాలి. బావ పైకి అలా చెప్తున్నాడే కానీ చిన్ని అంటే ఇంకా కూడా తనకి ప్రాణమే అని ఇక చందు అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రమీల మాత్రం మ్యాడీని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇక మీ నాన్న చేసిన తప్పు నా మనసులో పెట్టుకున్నానురా, కానీ నువ్వు కూడా ఇప్పుడు మీ నాన్న చెప్పినట్లుగా శ్రీని పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు ప్రాణంగా చిన్నిని ప్రేమించావు, కానీ ఇప్పుడు శ్రీయని మీ అమ్మ నాన్నల కోసం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. అయినా నీ మనసులో చిన్ని ఉందని నాకు తెలుసు, కానీ చిన్ని వాళ్ళమ్మ మీ అమ్మని చంపేసిందన్న ద్వేషం కూడా ఉంది. అయినా చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయదురా. చిన్ని వాళ్ళమ్మ ఎలాంటిదో నాకు తెలుసు, తన మంచితనం ఎలాంటిదో నాకు తెలుసు అని ఇక ప్రమిళ తన మనసులో అనుకుంటూ ఇక మ్యాడీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక, ఏంటి ఏంటి నాన్న, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రమిళ అయితే. ఏమి లేదు పెద్దమ్మ అని ఇక మ్యాడీ అనగానే, లేదు నాన్న, నువ్వు చిన్ని గురించే ఆలోచిస్తున్నావని అర్థమైంది. అయినా ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు నాన్న అని మ్యాడీ అని ఇక ప్రమిళ అంటూ ఉంటుంది. అప్పుడే పెద్దమ్మ, ఇష్టం లేని పెళ్ళి కాదు, అమ్మ నాన్నలకి ఇష్టం కాబట్టి నేను ఆ పెళ్ళి చేసుకుంటున్నాను అని మ్యాడీ అనగానే, లేదు నాన్న, నీకు ఇష్టమైతేనే ఆ పెళ్లి చేసుకోవాలి, అమ్మ నాన్నకి ఇష్టమైతే కాదు. అయినా నీ మనసులో చిన్నికి స్థానం ఉంది అని నాకు తెలుసు. నువ్వు చిన్నప్పటి నుంచి చిన్నిని ఎంతగానో అభిమానించావు, అలాంటి చిన్నిని మర్చిపోలేవు నాన్న అని ఇక ప్రమిళ అనగానే, పెద్దమ్మ, చిన్ని గురించి తెలిసి కూడా ఈరోజు చిన్నిని నేను ప్రేమించడం, చిన్నిని పెళ్లి చేసుకోవడానికి ఇక నేను అంగీకరించడం తప్పు. ఎందుకంటే చిన్ని వాళ్ళ అమ్మ మా అమ్మని చంపేసింది. ఆ నిజం తెలిసాక కూడా నేను తనని ఎలా ప్రేమిస్తాననుకుంటున్నాను పెద్దమ్మ? ఇక నేను నా జీవితంలో చిన్ని ముఖం చూడను, అసలు చిన్ని గురించి ఆలోచించను, నా మనసులో చిన్ని లేదు 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 అని మ్యాడీ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ప్రమిళ మాత్రం, నీకు అసలు నిజం తెలిస్తే చిన్నిని ద్వేషించవురా, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో మీ నాన్న గురించి చెప్పాలంటే భయంగా ఉంది. అసలు ఇన్నేళ్లుగా నేను మీ నాన్న గురించి నిజాన్ని చెప్పలేకపోతున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా మీ నాన్నని పోలీసులకి పట్టించాలి, సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది కదా. ఇక ఎలాగైనా మీ నాన్న గురించి నువ్వు తెలుసుకోవాలి, శ్రీని పెళ్లి చేసుకోకముందుకే, లేకపోతే నువ్వు చిన్ని దూరం అయిపోతారు.
లేదు అలా జరగకూడదు, చిన్ని నువ్వు కలిసి ఉండాలి, కాబట్టి ఇక కావేరి ఏ తప్పు చేయలేదు, నిర్దోషి అని నేను నిరూపిస్తాను అని ఇక అనుకుంటూ ఉంటుంది ప్రమీల అయితే. ఇక ప్రమీల మాత్రం ఎలాగైనా ఇక చిన్ని ఏ తప్పు చేయలేదని, చిన్ని వాళ్ళ అమ్మ ఏ తప్పు చేయలేదు, నిర్దోషి అని నిరూపించాలి, ఎలాగైనా మ్యాడీకి శ్రియకి పెళ్లి జరగకుండా చేసి మ్యాడీకి చిన్నికి పెళ్లి జరిగేలా చేయాలి అని ప్రమీల మాత్రం అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక పెళ్ళికైతే అన్నీ రెడీ చేస్తూ ఉంటారు నాగవల్లి, దేవ మాత్రం. ఇక వసంత మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే వసంత దేవ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఈరోజు నా కోరిక తీరుతుందన్నయ్య, నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేసుకుంటున్నావు, చాలా సంతోషంగా ఉంది, నా కూతురి కోరిక తీర్చావన్నయ్య. ఇక మ్యాడీని ఎంత ప్రేమించిండో శ్రియ నాకు తెలుసు, శ్రియ బాధని చూడలేకపోయాను, కానీ నువ్వు మాత్రం అర్థం చేసుకున్నావు అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, ఇన్నాళ్ళుగా వేచుకుంటున్నా ఈరోజు నా కళ తీరుతుందన్నయ్య అని ఇక అంటూ ఉంటుంది వసంత అయితే. ఎన్నటికైనా ఇక నా కోడలే ఈ ఇంటికి కోడలవుతుందని నాకు తెలుసు ఇక అని అంటూ ఉంటాడు దేవ అయితే. ఇక ఇలా మాట్లాడుకోవడం ప్రమీల విని, ఇదేంటి మ్యాడీకి ఇష్టమైన చిన్నిని మర్చిపోయి శ్రీని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఎలాగైనా నిజాన్ని నిరూపించాలి, ఇక నా దగ్గర సాక్ష్యం ఉంది కదా, నేను డైరెక్ట్గా ఈ సాక్ష్యాన్ని మ్యాడీకి చూపిస్తే ఎలాగైనా దేవా ఎలాంటి వాడో నాకు తెలుసు, మూర్ఖుడు, ఇక ఎవరినైనా చంపడానికి వెనుకాడు, ఇప్పుడు నన్ను కూడా చంపేస్తాడు, ఈ విషయాన్ని వెంటనే ఎలాగైనా నేను ఇక ఏసీపీ విజయ్ దగ్గరికే వెళ్ళాలి, అతనికి మాత్రమే ఇక చిన్ని వాళ్ళ గురించి పట్టింపు ఉంటుంది, చిన్ని వాళ్ళ ఇక అమ్మ గురించి అంతా తెలుసు, కావేరి ఎలాంటిదో ఇక దేవా ఎలాంటి వాడో తెలుసు, కానీ సాక్ష్యాలు లేక ఇన్ని రోజులు ఏసీపీ విజయ్ గారు ఇక చిన్ని వాళ్ళ కేసుని వాయిదా వేశాడు, కానీ ఇప్పుడు మాత్రం ఎలాగైనా ఇన్ని రోజులు నేను దాచిపెట్టిన ఈ సాక్ష్యాన్ని ఏసీపీ విజయ్ గారికి చూపించి ఎలాగైనా దేవాని అరెస్ట్ చేయించాలి, దేవా నిజస్వరూపం మ్యాడీ తెలుసుకునేలా చేయాలి, ఇక శ్రియకి మ్యాడీకి పెళ్లి జరగకుండా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది ప్రమీల అయితే. ఇక ప్రమీల అలా అనుకుంటూ ఉండగా ఇక పెళ్ళి అయితే దగ్గరికైతే రానే వచ్చింది. అప్పుడే ఇక దేవ మాత్రం శ్రియకి ఇక మ్యాడీకి పెళ్ళి జరిపిస్తూ ఉంటారు కదా, అప్పుడే చాలా సంతోషంతో ఇక శ్రియ మాత్రం చాలా సంతోషంతో ఈ రోజుతో నేను కోరుకున్న కోరిక నెరవేరుతుంది, చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని శ్రియ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మ్యాడీ మాత్రం చాలా బాధపడుతూ అలాగే దిగులుగా కూర్చుంటాడు, ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటూ ఉంటాడు కదా. ఇక చందు మాత్రం, బావా నువ్వు చిన్ని మీద కోపంతో ఈ పెళ్లి చేసుకుంటున్నావు, కానీ నా చెల్లంటే నీకు ఇష్టం లేదు, కానీ ఎలాగైనా నువ్వు చిన్నిని చేసుకోవాలనే కోరిక నాకుంది బావా, ఎందుకంటే ప్రేమించిన మనసుకు తెలుసు ప్రేమ ఎలాంటిదో అని ఇక చందు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రమీల ఎలాగైనా ఏసీపీ విజయ్ని కలవాలి, కలవకపోతే ఇప్పుడు ఈ పెళ్ళి జరిగిపోతుంది, మ్యాడీ చిన్ని దూరం అయిపోతారు, చిన్నప్పటి చిన్ని దూరం అయిపోతారు, ఎలాగైనా కలవాలి అని ఇక అనుకుంటూ వెంటనే ఇక నేను ఒక్కదాన్నైతే ఎలా వెళ్ళగలను, ఎలాగైనా ఏసీపీ విజయ్ గారిని కలవాలి అంటే మధు దగ్గరికి వెళ్ళాలి, ఆ అమ్మాయి అయితేనే ఈ పని చేస్తుంది, ఎందుకంటే మ్యాడీకి చిన్ని అంటే ఎంత ఇష్టమో ఆ అమ్మాయికి తెలుసు, ఆ అమ్మాయి చిన్ని మంచితనం గురించి చాలాసార్లు చెప్పింది, ఆ అమ్మాయికి అయితేనే ఇక ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపుతుంది, ఇక ఏసీపీ విజయ్ గారిని సాక్ష్యాలతో సహా తనకి ఇక దేవ ఎలాంటి వాడో తెలిసేలా చేశాము అని ఇక అనుకొని ప్రమీల వెంటనే మధు వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇక వాళ్ళ అమ్మ నాన్న సుబ్బారావు రూప చూసి, ఏంటమ్మా ఎవరు మీరు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక నేను నేను మ్యాడీ వాళ్ళ పెద్దమ్మని అని అనగానే, అమ్మ మీరు మా ఇంటికి రావడం ఏంటి, చాలా సంతోషంగా ఉందమ్మా, కూర్చోండి కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని ఇక రూప అంటూ ఉంటుంది. లేదమ్మా నేను కాఫీ తాగడానికి రాలేను, నేను మధుని కలవడానికి వచ్చానమ్మా, మధు ఎక్కడుంది అని ఇక అంటూ ఉంటుంది. ఇక ప్రమీల అప్పుడే మధు ఇంట్లోనే ఉందమ్మా, మధు ఎందుకో తెలీదు కానీ 3 రోజుల నుంచి రూమ్ నుంచి బయటికి రావడం లేదు ఇక అని అంటూ ఉంటుంది ప్రమీలతో అయితే ఇక రూప అయితే. అప్పుడే ఇక వెంటనే, అమ్మ మధు ఏంటమ్మా ఎందుకు ఇలా ఉన్నావు, అక్కడ మ్యాడీ నీ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు కదా, తన పెళ్ళి జరిగిపోతుందమ్మా అని అనగానే ఇక చాలా కన్నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ప్రమీల, ఏంటమ్మా కన్నీళ్ళు తెచ్చుకుంటున్నావేంటి అని ఇక అనగానే, నేను మ్యాడీని ప్రేమించానండి అని అనగానే ఒక్కసారి ప్రమీల షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు మ్యాడీని ప్రేమించావా అని అనగానే, అవునంటే నేను మ్యాడీని ప్రేమించాను, ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను అని అనగానే ప్రమీల ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా చిన్నప్పటి నుంచి మ్యాడీని ప్రేమించడం ఏంటి అని అనగానే, అవునంటే మ్యాడీ ప్రేమించిన చిన్నప్పటి చిన్ని నేనే అని చెప్పగానే ప్రమీల షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు చిన్నివా అని అనగానే, అవును అవునంటే నేనే చిన్నిని
కానీ చిన్నిని చిన్ని అంటే మ్యాడీకి చాలా కోపంగా ఉంది. ఇప్పుడు మా అమ్మ తప్పు చేసిందని మ్యాడీ అనుకుంటున్నాడు. మా అమ్మ ఇక ఇక వాళ్ళ అమ్మని చంపేసిందని మ్యాడీ నా మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. నా ప్రేమని చంపేసుకున్నాడు. ఇప్పుడు శ్రియని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ మ్యాడీ ఆ పని చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఆంటీ అని ఏడుస్తూ ఉంటుంది. లేదమ్మా, ఇక నేను అసలు నిజం, ఇక నువ్వే చిన్నివన్న నిజం నాకిప్పుడు తెలిసిపోయింది. కానీ నాకు నిజం తెలియక ముందుకే ఇక మ్యాడీ ఎలాగైనా చిన్నికి దగ్గర కావాలని నేను ఇక్కడికొచ్చాను. ఇక మీ అమ్మ ఏ తప్పు చేయలేదమ్మా. మీ అమ్మ తప్పు చేయలేదు. మీ అమ్మ ఒక నిర్దోషి. మీ అమ్మ ఏ తప్పు చేయలేదు. ఇక నా చెల్లిని చంపేయలేదు. కావాలనే ఆ దేవ, అంటే నా చెల్లి భర్త దేవ, మ్యాడీ వాళ్ళ నాన్నే తన భార్యని చంపేశాడు. నా కళ్ళారా చూశానమ్మా. ఈ నిజాన్ని 14 సంవత్సరాల నుంచి నా మనసులో పెట్టుకున్నాను. ఎప్పుడు బయట పెడదామా, ఎప్పుడు బయట పెట్టినా ఇక నన్ను కూడా చంపేస్తాడన్న భయంతో నేను ఈ నిజాన్ని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పే రోజొచ్చింది. ఎందుకంటే నువ్వు ఇక మ్యాడీ ప్రాణంగా ప్రేమించుకున్నారు. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ ఇప్పుడు దూరం అయిపోతుంటే నాకే బాధగా ఉంది. మ్యాడీకి ఇష్టం లేకపోయినా శ్రేయని పెళ్లి చేసుకుంటున్నాడు. అది నాకిష్టం లేదు. మ్యాడీ వాళ్ళ నాన్న చెప్పినట్టుగా ఆ పెళ్లి చేసుకోకూడదు. ఎలాగైనా ఇక దేవ నిజ స్వరూపాన్ని మ్యాడీకి తెలిసేలా చేయాలి అని ఇక అంటూ ఉంటుంది ప్రమీల అయితే. ఆంటీ, సాక్ష్యం లేనిది ఏది చేయలేం కదా ఆంటీ అని అనగానే, సాక్ష్యం ఎందుకు లేదమ్మా, నా కాడ సాక్ష్యం కూడా ఉంది. కానీ మనమే డైరెక్ట్గా వెళ్ళి ఇక తన నిజ స్వరూపాన్ని చూపిస్తే ఖచ్చితంగా మనల్ని చంపేయడానికి కూడా వెనుకాడడు. ఎందుకంటే మీ అమ్మని చంపింది తనే, ఇక అటు తన భార్యని చంపింది తనే, మీ మామయ్య సత్యంబాబుని కూడా చంపేసి ఇక ఆ తర్వాత మీ నాన్నని జైలుకు పంపించాడు. ఇదంతా వాడే చేశాడు. కానీ తన నిజ స్వరూపం తెలిసి కూడా ఇన్నాళ్ళుగా నేను బయట పెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు నేను నా మనసులో పెట్టుకోలేనమ్మా. అందుకే సాక్ష్యాలతో సహా ఎలాగైనా నిరూపించాలి అని ఇక అనుకుంటూ ఇక్కడికి వచ్చానమ్మా అని అనగానే, ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని చూపించలే అంటున్నావు కదా ఆంటీ, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. అవునమ్మా, అందుకనే ఒక పోలీస్ నాకు బాగా తెలుసు, ఏసీపీ విజయ్ అని అనగానే మధుకు ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఇంకా విజయ్ సార్ కదా, అవును నాకు కూడా తెలుసు అని ఇంకా అంటూ ఉంటుంది. అవునమ్మా, తనే మీకు చాలా ఎంతో ఇష్టమైన మీకు దగ్గరైన పోలీస్ తను, మీ గురించి అంతా తెలుసు. మీ కేసు ఖచ్చితంగా తనే వాదించాడు. పాపం సాక్ష్యాలు లేక తను ఈ కేసుని వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మీ అమ్మని చంపేశాడు. ఇక ఆ తర్వాత ఏసీపీ విజయ్ గారిని ఇక ఈ ఊరు నుంచే ట్రాన్స్ఫర్ చేయించాడు ఈ దేవ. ఎలాగైనా ఏసీపీ విజయ్ సాక్ష్యాలు సంపాదించి తన నిజ స్వరూపాన్ని ఎక్కడ బయటపడతాడో అని ఏసీపీ విజయ్ గారిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాడు. కానీ తను ఎక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలుసమ్మా. తన దగ్గరికి వెళ్ళి ఈ కేసుని మళ్ళీ తిరిగి ఇక మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పాలి. ఇక ఆ దేవ నిజ స్వరూపాన్ని ఇక అందరికీ తెలిసేలా చేయమని చెప్పాలి. ఏసీపీ విజయ్ గారు అయితేనే మీకు న్యాయం చేశాడు అని అంటూ ఉంటుంది. ఇక ప్రమీల అయితే, చాలా థ్యాంక్స్ అండి, బాగా గుర్తు చేశారు. ఏసీపీ విజయ్ సార్ నాకు బాగా తెలుసు అని అనగానే, పదమ్మా మనిద్దరం కలిసి తన దగ్గరికి వెళ్దాం, ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మ్యాడీ ఇక శ్రీయ మెడలో తాళి కడతాడు. లేదు, అలా జరగకూడదు, నువ్వు మ్యాడీయే సంతోషంగా ఉండాలి అని ప్రమీల అంటూ ఉంటుంది. పదండి వెళ్దాం అని ఇక మధు ఇక ప్రమీల ఇద్దరు కలిసి ఏసీపీ విజయ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఇక ప్రమీలను చూసి ఏసీపీ విజయ్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఇక ఆ దేవ ఆటలు ఇంకా సాగుతూనే ఉన్నాయా? ఇక ఆ దేవ చేసిన తప్పులన్నీ సర్దిపుచ్చుకుంటూ వస్తున్నాడా అని ఇక ఏసీపీ విజయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ దేవ నిజ స్వరూపం నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ సాక్ష్యాలు లేక నువ్వు ఆ కేసుని ఓడిపోయావు. కానీ ఇప్పుడు నిన్ను గెలిపించడానికి నేను వచ్చాను. ఆ దేవాని అరెస్ట్ చేయించేలా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా చెల్లెల్ని చంపింది వాడే అని తెలిసి కూడా నిజాన్ని నేను బయట పెట్టలేకపోయాను. ఎందుకంటే నా ప్రాణాలు ఎక్కడ పోతాయనో ఇన్ని రోజులు నేను నా ప్రాణం గురించి ఆలోచించాను. కానీ ఇక నుంచి ప్రేమ గెలవాలి. ఆ ప్రేమే ఓడిపోకూడదు. ఇక ఎవరైతే తప్పు చేశారనుకుంటున్నారో వాళ్ళు నిర్దోషి అని నిరూపించాలి. అందుకే ఇక్కడికి వచ్చాను అని అనగానే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, కావేరిపై పడ్డ నింద నిర్దోషి తను అని నిరూపించాలని అనుకుంటున్నాను. ఇక నేను చిన్నిని అని చెప్పగానే ఇక వెంటనే షాక్ అయిపోతాడు విజయ్ అయితే. వెంటనే, అమ్మ నువ్వు చిన్నివా అని అనగానే, అవును సార్ నేను చిన్నిని అనగానే, చాలా బాధపడుతుంటూ, మీ కేసులో నేను ఏమీ చేయలేకపోయానమ్మా, నన్ను క్షమించు అని ఏసీపీ విజయ్ అంటే అంటూ ఉంటాడు.
అప్పుడే ఇక లేదు మీరు చేస్తారు, ఇప్పుడు చేస్తారు అని అనగానే, ఇప్పుడు కూడా సాక్ష్యాలు లేనిది ఎలా చేయగలనమ్మా అని ఏసీపీ విజయ్ సార్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రమిళ అయితే సాక్ష్యాలు ఎందుకు లేవు? ఆ సాక్ష్యం నా దగ్గరుంది అని ఇక తన దగ్గరున్న పెన్ డ్రైవ్‌ని ఏసీపీ విజయ్ సార్‌కి ఇస్తుంది. అప్పుడే ఇక విజయ్ సార్ ఆలస్యం చేయకుండా ల్యాప్‌టాప్‌లో వేసి చూసాడు. అప్పుడే ఇక పార్వతిని ఇక దేవ చంపేయడం ఇక సాక్ష్యాలతో సహా ఉంటుంది. అది చూసి ఇన్ని రోజులకి ఈ సాక్ష్యం నాకు దొరికింది. కావేరి గారు ఏ తప్పు చేయలేదని తను నిర్దోషి అని నిరూపించే రోజొచ్చింది అని ఇక వెంటనే పదండి ఆ దేవాని అరెస్ట్ చేద్దాం. ఆ దేవ ఆటంకాలన్నీ ఇక జరగకుండా చేయాలి. రాజకీయంలో తను ఎదగకుండా చేయాలి. వాడు జైల్లో పడేలా చేయాలి అని ఇక ఏసీపీ విజయ్ అయితే అంటూ ఉంటాడు. పద బాబు వెళ్దాం అని ఇక ప్రమీల, ఏసీపీ విజయ్, చిన్ని ముగ్గురు కలిసి పెళ్లి జరిగే చోటికి వస్తారు. అప్పుడే ఏసీపీ విజయ్‌ని చూసి దేవ ఒకసారి షాక్ అయిపోతాడు. ఈడేంటి ఇక్కడికొచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అరెస్ట్ హిమ్ అని అనగానే వెంటనే కానిస్టేబుల్ అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి మా డాడీని అరెస్ట్ చేస్తున్నారు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శ్రియ మా మావయ్య గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. నాగవల్లి మాత్రం మా బావ ఏ తప్పు చేశాడని అరెస్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఏసీపీ విజయ్ అయితే మీ బావ ఏ తప్పు చేశాడో, అసలు తను చేసిన తప్పేంటో తెలిస్తే నువ్వే ఇక చంపేస్తావు అని అనగానే, మా బావ తప్పు చేయడమా అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది. అవును మీ బావ తప్పు చేశాడు, పెద్ద తప్పే. మీ అక్కని చంపేసింది ఎవరో కాదు మీ బావే అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇక మ్యాడీ కూడా ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవును బాబు మీ అమ్మని చంపేశాడు, కావాలంటే ఈ సాక్ష్యం కూడా ఉంది చూడు అని ఇక ఏసీపీ విజయ్ అయితే మ్యాడీకి ఆ సాక్ష్యాన్ని చూపిస్తాడు. నాగవల్లి, మ్యాడీ ఆ సాక్ష్యం చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. సార్ మీరు తనని జీవితాంతం జైల్లో జీ ఇక ఉండేలా చేయండి అని ఇక అంటూ ఉంటారు. ఇక ఈ అమ్మాయి ఎవరో కాదు నీ ప్రాణంగా ప్రేమించిన చిన్ని. వాళ్ళ అమ్మాయి ఎప్పుడు తప్పు చేసిందని నువ్వు తనని దూరం పెట్టావో, ఇక వాళ్ళ అమ్మ తప్పు చేయలేదని తెలిసిపోయింది కదా మ్యాడీ. ఇప్పుడు ఈ పెళ్లి పీటల్లో ఈ చిన్నినే కూర్చోవాలి, చిన్నినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ప్రమీల చెప్పగానే, ఇక సారీ మధు నన్ను క్షమించు, నువ్వే నా చిన్నివని తెలుసుకోలేకపోయాను. కానీ తెలుసుకుందామనే సమయానికే ఇక మీ అమ్మ గురించి అని ఒక అబద్ధం తెలిసి నిజంగానే కావేరి ఆంటీ తప్పు చేసిందని అనుకున్నాను. నన్ను క్షమించు మధు అని ఇక చాలా ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇక మ్యాడీకి, ఇక చిన్నికి దగ్గరుండి నాగవల్లి, ప్రమీల అయితే పెళ్లి జరిపిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.